करके आने के लिए प्रभु हमें सहायता दी। इसके लिए मेरा प्रभु को सबसे पहले धन्यवाद करना। ఊహించని విధంగా మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకునే భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను। तो मैं सोचा भी नहीं था, लेकिन ऐसी रीति से आप सबके साथ मिलके ऐसा प्रभु का वचन देने के लिए मौका मुझे मिला है। इसके लिए मैं मेरे प्रभु को धन्यवाद करता हूँ। మరి ప్రభు ప్రేమను బట్టి మమ్మల్ని ఆదరించి మరి మీతో కలిసి సహవాసానికి మరి మమ్మల్ని సిద్ధపరిచిన మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభములు వందనములు తెలియజేస్తాను। तो प्रभु का नाम से हम सबको आप आदरण करके आप इनवाइट किया और ऐसा आके प्रभु का नाम वचन सुनने के लिए आप लोग उपस्थित हुआ, इसके लिए भी प्रभु नाम को मैं धन्यवाद करता हूँ। ఈ చక్కటి సాయంకాలం వేళ పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని చక్కటి వాక్కులను మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తాం। तो ये अच्छे समय में ये प्रभु का वचन से अच्छे बातें अभी हम सोचने के लिए और सुनने के लिए प्रयास करेंगे। దేవుని వాక్యము చాలా గొప్పది। तो प्रभु का वचन जो है ये सबसे महान है। ఎంత గొప్పది అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి। तो ये इतना महान है कि इसको ग्रहण करने के लिए, इसको भाव समझाने के लिए पवित्र आत्मा का सहायता में ज़रूरी चाहिए। ప్రపంచంలో ఏ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం అక్కర్లేదు। तो इस संसार में और कोई भी किताब को ग्रहण करने के लिए पवित्र आत्मा का सहायता हमें ज़रूरत नहीं है। మనుషుల కొరకు రాశారు కనుక ఏ మనిషి అయినా అర్థం చేసుకోవాలి। तो मानव लोग के लिए लिखा है किताब, तो इसलिए वो कोई भी मानव उसको ग्रहण कर सकता है। దేవుడు ఆత్మ కనుక ఆయన వ్రాయించిన మాటలను అర్థం చేసుకోవడానికి ఆత్మ సహాయం కావాలి। लेकिन प्रभु आत्मा है, तो उस जो बातें जो प्रभु बाइबल में लिखा गया है तो उसको ग्रहण करने के लिए प्रभु का आत्मा का सहायता हमें ज़रूरी है। ఈ పరిశుద్ధ గ్రంథంలో అక్షరాలుగా కనపడుతున్న ప్రతి మాట వెనుక అద్భుతమైన అర్థాలు కలిగి ఉన్నాయి। तो इस पवित्र ग्रंथ में जो भी बातें हम देख सकते हैं उसका पीछे बहुत सारे महान मीनिंग उसके लिए है। లేఖనాలను ఎప్పుడైతే మనం ధ్యానిస్తున్నామో లోతుల్లోకి వెళ్తాం। तो जब भी हम प्रभु का वचन ध्यान करते रहते हैं तो हम उसका बहुत अंदर घुस सकते हैं। ఎప్పుడైతే దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళతామో ఈ జీవితపు విలువ మనకు అర్థం। तो जब हम प्रभु का वचन में अंदर बहुत ज़्यादा घुस सकते हैं तभी हमारा इस जीवन का जो वैल्यू क्या है हमें पता चल जाता है। ఈ కళ్ళ ముందున్న ఈ ప్రకృతికి దేవుడు ఎందుకు కలిగించాడు? तो ये जो सामने तुम्हारा जो नेचर आप जो देख रहा है और इस संसार को प्रभु क्यों बना है, क्यों उद्भव किया है, वैसे चीज़ें ఈ భూమి మీద కుటుంబాలుగా మనల్ని ఎందుకు స్థిరపరుస్తున్నాడు? और इस संसार का ऊपर परिवारों जैसे हम सबको क्यों स्थिर रखा है। ఈ జీవితంలో మనం ఎవరి కొరకు బ్రతకాలి? और इस जिंदगी में हम किसके लिए जीना है, ఇవన్నీ లేఖనాలలో మాత్రమే మనకు కనపడతాయి। इन सब का अर्थ और भाव सब प्रभु का वचन में ही हम देख सकते हैं। ఈ లేఖనాలు ఎంత శక్తి కలిగినవంటే మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగేంత శక్తి కలిగినవి। तो इस पवित्र लेखन इतना शक्ति है इसमें कि वो प्रभु का स्वर्ग राज्य को हमें ले चल सकता है। మన కష్టార్జిత డబ్బులతో ఈ లోకంలో బ్రతకం। तो हमारा जो प्रयास से जो पैसा मिलता है उससे इस संसार में हम जी सकते हैं। కానీ పరలోకానికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుడిచ్చిన ఈ మాట తప్ప మరో మార్గం లేదు। लेकिन प्रभु का पास परमेश्वर का पास पहुंचना है तो जो प्रभु जो वचन जो दिया है इससे इसका अलावा और कोई दूसरी मार्ग नहीं है। కాబట్టి ఈ శక్తి కలిగిన మాటలను మనం చాలా జాగ్రత్తగా ఆత్మ సహాయాన్ని పొందుకుంటూ కొన్ని నిమిషాలు లేఖనాల లోతుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం। तो इसलिए इस पवित्र वचन को प्रभु का पवित्र आत्मा का सहायता से अंदर घुस के समझने के लिए अभी हम प्रयास करेंगे। ఆదికాండము 37వ అధ్యాయం तो पहले हम बोलेंगे जेनेसिस का जो पहला किताब है बाइबल में उसका 37th चैप्टर में। ఆదికాండము 37వ అధ్యాయము 9-10 వచనాలను జాగ్రత్తగా చదువుతాం। 37 चैप्टर 9 और 10 वचन हम ध्यान से पढ़ेंगे।
అతడు ఇంకొక కలగని అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేశాడు. తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో ఇదిగో నేను మరొక కల కంటిని. నేను మరి ఒక కల కంటిని. అందులో సూర్యచంద్రులను సూర్య చంద్రులను 11 నక్షత్రములను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పాను. నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన తండ్రితో తన సహోదరులతోనూ తన సహోదరులతో అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి? నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదమా నీకు సాష్టాంగ పడదుమా అని అతన్ని గద్దించాను. ఈ లేఖన భాగాన్ని జాగ్రత్తగా మనం గమనించగలిగితే యోసేపు గారికి ఒక కల వచ్చింది. तो इस वचन भाग को हम थोड़ा ध्यान से देखने से यूसुफ को एक ड्रीम आया था. పరుగు పరుగున తండ్రి అయిన యాకోబు గారి దగ్గరికి వెళ్తాడు. तो वो दौड़ते हुए जाके अपना पिता याकूब का पास पहुंचता है. नाना నాకు ఒక కల వచ్చింది. और अपना पिता को बोलता है कि पापा मुझे ऐसा एक ड्रीम आया था. సూర్య చంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడినట్టుగా కల వచ్చింది. तो सन और मून और जो सारे तारे मेरे सामने गिर के वो प्रणाम कर रहे बोल के ऐसा मुझे एक ड्रीम दर्शन आया था बोल के बोलता है. సూర్యుడు చంద్రుడు నక్షత్రములు కలిపిన ఈ వ్యవస్థను సౌర కుటుంబం అని మనం పిలుస్తాం. तो सूर्य चंद्र और जो तारे सब मिला के इस व्यवस्था को सोलार सिस्टम सौर कुटुंब बोल के बोलते हैं. యాకోబు గారి కలభావాన్ని ఆలోచించి యోసేపును గద్దించినట్లుగా మనం చూస్తాం. लेकिन याकूब इसका जो जो ड्रीम बताया था उसका मतलब क्या है सोच के यूसुफ को बोलता है कि क्या तुम क्या ऐसा चीज़ बोल रहे हो बोल के उसको जोर से चिल्लाता है. ఈ కల భావం యాకోబు ఆలోచించినప్పుడు ఆయనకి ఏమర్థమైందంటే సూర్యుడు అనగానే నేను, చందమామ అనగానే నా భార్య, 11 నక్షత్రములంటే నా పిల్లలు అని అర్థం చేసుకున్నాను. लेकिन जब इस जो ड्रीम को याकूब जो सोचा था उसको ऐसा लगा था कि जो सूर्य मतलब मैं हूँ और चंद्र मतलब मेरी बीवी है और जो 11 जो तारे मतलब मेरे 11 और दूसरे बच्चे हैं, क्या हम सब उसको साष्टांग हो जाएंगे क्या बोल के ऐसा सोच के वो యోసేపు को बोला था, चिल्लाया था. అంటే దేవుడు సౌర కుటుంబాన్ని చూపిస్తూ మన కుటుంబాలు ఎలా ఉండాలో నేర్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. तो प्रभु इधर सोलर सिस्टम को दिखा के हमारा परिवार कैसा रहना है बोल के दिखाने के लिए इधर प्रयास हो रही है. సూర్యుని చంద్రుడిని నక్షత్రములను చూడని రోజులు చాలా తక్కువ. तो सन को और मून को और जो तारे को देखने वाला दिन बहुत कम रहता है. ఎందుకు వాటిని దేవుడు చూపిస్తున్నాడు అంటే మన కుటుంబాలు ఎలా ఉండాలో ప్రతి కుటుంబానికి నేర్పించాలి. लेकिन इधर क्यों प्रभु इस सोलर सिस्टम का चीज़ों को दिखा रहा है कि हमारा परिवार कैसा रहना है बोल के बताने के लिए उनको इधर बोला गया है. సూర్యుని చంద్రుని నక్షత్రాలని కనపడకుండా దేవుడు పెట్టగలడు, కానీ అంత దూరంలో ఉన్న కనిపించేటట్టుగా పెట్టాడంటే ఏదో నేర్పిస్తున్నాడు. तो उस सन को या मून को या तारे को वो बिना देखते हुए प्रभु उसको रख सकता है, लेकिन वो हमें दिखता है तो उसका कुछ कारण है कि इसलिए प्रभु उसको ऐसा हमें देखने के लिए दूर में रखा है. ఎక్కడో ఉన్న సూర్యుని కనబడేటట్టుగా పెట్టాడు అంటే సూర్యుని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? तो वो बहुत दूर में रहने वाला सन को हम देखने के लिए प्रभु उस जगह में रखा है. तो उनसे जो सूर्य से या सन से हम क्या चीज़ सीखना है. అలాగే చందమామ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? और मून से उससे हम क्या चीज़, चंद्र से हम क्या चीज़ सीखना है. నక్షత్రాల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు और इन सारे तारे से क्या चीज़ हम सीख सकते हैं. మన కుటుంబం ఎలా ఉండాలో వాటిని బట్టి మనం నేర్చుకోవాలి. हमारा परिवार कैसा रहना है उन सबको देखते हुए हम सीखना चाहिए. కుటుంబంలో ప్రతి తండ్రి లేదా ప్రతి పురుషుడు ప్రతి భర్త ఒక సూర్యుడులా ఉంటాడు. हर परिवार में जो आदमी जो पुरुष जो रहता है वो एक सूर्य जैसे या सन जैसे रहना चाहिए. ప్రతి స్త్రీ ప్రతి తల్లి ప్రతి భార్య ఒక చందమామలా ఉంటారు. तो हर एक औरत हर एक पत्नी एक चंद्र जैसे रहना चाहिए.
పిల్లలు నక్షత్రముల వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. और बच्चे सारे तारे जैसे रहना चाहिए बोल के प्रभु इच्छा करता है। దేవుడు సౌర కుటుంబాన్ని మనకు చూపిస్తూ మన కుటుంబాలు ఎలా ఉండాలో ఆయన చూస్తున్నాడు. तो प्रभु हमें सोलर सिस्टम को दिखा के हमारा परिवार में हम कैसे रहना है बोल के वो दिखा रहा है। మనం పైకి చూస్తున్నామేమో కానీ పైనున్న దేవుడు మాత్రం మనల్ని చూస్తున్నాడు, మన కుటుంబాన్ని. हम ऊपर देख रहे हैं शायद, लेकिन प्रभु ऊपर से हमें और हमारा परिवारों को देख रहा है। ఒక నాన్నని గురించి మనం ఆలోచించినప్పుడు లేదా పురుషుని గురించి ఆలోచించినప్పుడు एक ఇంట్లో पापा के बारे में हम सोचने से या नहीं तो एक आदमी के बारे में जब हम सोचते हैं, కుటుంబాన్ని అంతటినీ స్వాధీనపరుచుకొని పిల్లల్ని గద్దిస్తూ పిల్లల్ని సక్రమమైన మార్గంలో వారిని నడిపిస్తూ ఒక సూర్యుడైతే ఎలా ఒక ప్రకాశించేవాడుగా ఉంటాడో ఇంట్లో కూడా కోపంతో ఉండేది నాన్నే. तो अपना परिवार को पूरा चलाते हुए ही और अपने बच्चों को गलत काम ना करने देते हुए ही अपना परिवार को पूरा हर सब चीज़ में संभालते हुए ही एक सूर्य जैसा सन जैसा प्रकाशित होने वाला वो जो काम है वो परिवार का आदमी का पुरुष का जो उसका गुण है। అందుకే చూడండి, ఉదయం సూర్యుడు రాగానే ఇంట్లో నుంచి రెడీ అయ్యి వెళ్ళిపోయేది ఎవరు? तो जैसे सन सुबह आने से घर से रेडी होके बाहर जाने वाला कौन है? అక్కడ సూర్యుడు రాగానే ఇంట్లో నుంచి సూర్యుడు బయలుదేరుతాడు. तो उधर सन इधर आने से घर से जो सन है जो अपना पति है वो बाहर निकलता है। సూర్యుడు అస్తమించే సమయానికి మళ్ళీ ఇల్లు చేరుకుంటాడు. और जैसा सन जो अस्तमय हो जाता है वैसा उस समय तक अपना आदमी अपना जो पुरुष है जो पति है वो घर पहुंच जाता है। పురుషుడు ఇల్లు చేరగానే ఎవరి పని స్టార్ట్ అవుతుంది? और जैसा जो आदमी घर पहुंचने के बाद किसका काम शुरुआत हो जाता है? చందమామ పని స్టార్ట్ అవుతుంది. और उस समय जो चंद्र का काम शुरू हो जाता है। చందమామ అనగానే వెన్నెల, ఆప్యాయత, ప్రేమకు నిదర్శనం. तो चंद्र बोलने से वो जो शाम को हम देख सकते हैं वेनेला आप्यायत और प्रेम प्यार है बोल के बोल सकते हैं। చక్కగా భర్త తీసుకొచ్చిన ఆ సరుకులన్నీ వంట చేసి పిల్లలతో కలిసి ఈ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం జరిగింది అవన్నీ మాట్లాడుకుంటూ, ఇదిగో తల్లి కుటుంబాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు ఆ కుటుంబం ప్రేమకు సంతోషానికి నిలయంగా ఉంటుంది. तो जैसा उस पति जो घर पहुंचने के बाद वो पत्नी जो भी पति जो सामान लेके आता है उन सबसे अच्छे रीति से खाना बना के बच्चों को खुद सब लोग मिल के खा के और पूरा दिन में जो भी बातें हुए वो सारे चीज़ अपना पति के साथ परिवार के साथ बातचीत करते हुए ही अपना परिवार को संभालने वाला वो जो काम है वो चंद्र वो जो औरत को दिया गया है। అంటే కుటుంబాలలో ఉంటున్న ఈ పరిస్థితులను దేవుడు ఒక అందమైన కుటుంబంగా మన కుటుంబం ఉండాలని ఆశపడతాడు. तो जो परिवार में जो चीज़ें रहते हैं जो स्थिति रहते हैं तो इस स्थिति से हर एक परिवार अच्छा परिवार जैसे बहुत ब्यूटीफुल दिखना चाहिए बोल के प्रभु इच्छा करता है। మనం అందరం కూడా నాన్న కొట్టాలి అనుకున్నప్పుడు ఎవరి వెనకాల దాక్కున్నామో తెలుసా? तो हम सब भी जब हमारा पिताजी हमें मारने के लिए तैयार हो जाता है किसके पीछे जाके हम छुपते हैं? అమ్మ వెనకాల దాక్కుంటాం. हम जाके माँ का पीछे हम छुप जाते हैं। మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? हमें जो स्ट्रेंथ या धैर्य जो है हमें हमारे लिए क्या है पता है? దెబ్బ అమ్మైనా తింటదేమో కానీ నా మీద పర్లేదు. तो जो भी चोट लगेगा वो माँ जरूर ले सकती है, मेरे ऊपर तो चोट एक भी नहीं गिरेगा। అంటే చూసారా, నాన్న కోపం అన్న ప్రేమల మధ్య పిల్లలు పెరగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. तो पिताजी का गुस्सा में और माँ का प्यार का बीच में बच्चे पैदा होना है बोल के प्रभु चाहता है। అంటే మన కుటుంబాలు ఎంత బాగుండాలని దేవుడు ఆశించి ఈ కుటుంబ వ్యవస్థను స్థిరపరిచాడో ఆలోచించండి. तो हमारा परिवार कितना अच्छा होना रहना है बोल के प्रभु इस व्यवस्था को परिवार का व्यवस्था को लेके आया बोल के सोचिए। కానీ ఈ కుటుంబ వ్యవస్థలోనికి దుష్టుడు ప్రవేశించాడు. लेकिन इस कुटुंब का या परिवार का व्यवस्था में दुष्ट आदमी प्रवेशित हुआ है। దేవుడు ఏ కుటుంబాన్ని ఆనందంగా చూడాలనుకున్నాడో ఆయన సంకల్పాన్ని దెబ్బతీయడానికి దుష్టుడు కుటుంబాన్ని ఎంచుకున్నాడు. तो प्रभु जिस परिवार को देख के खुश होना चाहता था उसी परिवार को दुष्ट जो शैतान ने चुन के प्रभु का इच्छा को पूरा खराब कर दिया। అందుకే ఈరోజు కుటుంబ వ్యవస్థను చూసినప్పుడు భయపడే పరిస్థితులు మనకు కనపడతాయి. अभी इन दिनों में जो परिवार का व्यवस्था को देख के हम सब डरने का लायक जैसा बन गया है स्थिति।
మన పిల్లల భవిష్యత్తుల గురించి కూడా చాలా సార్లు ఆలోచించి మనం భయపడతాం. तो हमारा बच्चों का भविष्य के बारे में सोच के हम बहुत डर जाते हैं बहुत बार. అసలు ఈ కుటుంబాలు వర్ధిల్లాలంటే ఎలా ఉండాలి, ఈ కుటుంబాలు ఎందుకు నాశనానికి వెళ్ళిపోతున్నాయో ఒక అవగాహన మనకు రావాలి. तो इस परिवार जो फलित होने के लिए क्या होगा या इस परिवार क्यों नाश हो जा रहा है बोल के उन सब चीज़ों के बारे में हम सबको अवगाहन या उसके बारे में सोच जरूर होनी चाहिए. చాలా మంది దేవుడి వల్లే మా కుటుంబం ఇలా ఉంది అనుకుంటుంటారు. तो बहुत सारे लोग ऐसा सोचते हैं कि प्रभु की कृपा की वजह से हमारा परिवार ऐसा है बोल के सोचते हैं. దేవుడు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా తనలో ఉండాలని కోరుకుంటాడే తప్ప అనర్థాలలోనికి వెళ్ళాలని ఆయన ఆలోచించారు. तो प्रभु भी खुशी से आनंद रीति से एक परिवार रहना है बोल के ही इच्छा करता है, लेकिन वो समस्या में या तकलीफों में वो गुजरना है बोल के प्रभु कभी सोचता नहीं है. మన కుటుంబాలు నాశనానికి వెళ్ళిపోతున్నాయంటే అది దుష్టుని ప్రభావం వల్లే తప్ప దేవుని ఆలోచన కానే కాదు. कभी कभी जो परिवार नाश में पहुंच रहा है मतलब वो दुष्ट आदमी का वजह से ही वैसा हो रहा है, लेकिन प्रभु की वजह से वो बिल्कुल कभी भी नहीं है. కాబట్టి కుటుంబం వర్ధిల్లాలన్నా, కుటుంబం నీరసించిపోవాలన్నా, మన కుటుంబాలలో ఉండే విలువలు కావచ్చు, మన కుటుంబాలలో ఉంటున్న స్థితిగతుల గురించి కొన్ని విషయాలను జాగ్రత్తగా మనం ఆలోచించాలి. तो एक परिवार फलित होना या एक परिवार अच्छा स्थिति में पहुंचना है तो जो वैल्यूज जो व्यवस्था प्रभु ने दिया था परिवार के लिए वो प्रभु का वचन से हम अभी देखेंगे. సమూయేలు 2వ గ్రంథము तो दूसरा समूएल का किताब 3వ అధ్యాయము 3 अध्याय మొదటి వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. पहला वचन हम अच्छे से देख लेंगे. సౌలు కుటుంబీకులను సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను. దావీదు అంతకంతకు ప్రబలిను. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లేను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసించెను. ఈ లేఖనాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే इस वचन भाग को हम ध्यान से सुनने से साउल का बारे में और दाऊद का बारे में जो इधर लिखा गया है, దావీదు కుటుంబీకులకు సౌలు కుటుంబీకులకు బహుకాలము నుండి యుద్ధం జరుగుతుంది. तो साउल का परिवार का साथ और दाऊद का परिवार का साथ लड़ाई बहुत दिनों से हो रही है. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు నష్టం ఇద్దరికీ కలగాలి. तो जब लड़ाई होता है तो नष्ट जो होता है वो दोनों को होना चाहिए युद्ध होने से. కానీ దావీదు కుటుంబం వర్ధిల్లింది అని రాయబడింది. लेकिन दाऊद का जो परिवार है वो इधर फलित हो रहा है. సౌలు కుటుంబం నీరసించిపోయింది. लेकिन साउल का जो परिवार है वो नाश होते ही जा रहा है. అసలు దావీదు కుటుంబం ప్రబలడానికి గల కారణాలు ఏంటి? दाऊद का जो परिवार वो ऊपर चलने के लिए प्रबल होने के लिए कारण क्या हो सकता है? సౌలు కుటుంబీకులు అంతకంతకు నీరసించిపోయారు అని రాయబడింది. साउल का जो परिवार है वो नीचे गिरते हुए चला गया, तो उसके लिए क्या कारण है? సౌలు కుటుంబీకులలో ఉంటున్న లోపాలు ఏంటి? तो साउल का परिवार में क्या क्या कीमती है या कमजोरी है वो देखने चाहिए, ఇవి మన కుటుంబాలకు చాలా అవసరమైన విషయాలు. क्योंकि ये हमारा परिवार के लिए बहुत जरूरी चीजें हैं. దావీదు కుటుంబం యుద్ధంలో కూడా ప్రబలింది అంటే అది సామాన్యమైన విషయం కాదు. दाऊद का परिवार लड़ाई में भी जीत के आगे चल रहा है, मतलब वो साधारण बात नहीं है. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతుంది. నష్టం ఇద్దరికి. तो रशिया और उक्रेन के बीच में लड़ाई हो रहा है जो हम सुन रहे हैं, लेकिन उसमें जो नष्ट होता है वो दोनों देश को होता है. కాంబోడియా థాయిలాండ్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరు నష్టపోతున్నారు. कंबोडिया और थाईलैंड तो दोनों देश का बीच में लड़ाई शुरू हुआ है, दोनों देश नष्ट हो रहा है. కానీ ఇక్కడ దావీదు కుటుంబం వర్ధిల్లినట్లుగా చూస్తున్నాం, లేకిన్ సౌలు కుటుంబం నీరసించినట్లుగా గమనిస్తున్నాం. लेकिन इधर दाऊद का परिवार प्रबल होते ही जा रहा है, लेकिन साउल का परिवार वो जो नाश होते ही जा रहा है. ఈ రెండు కుటుంబాలలో ఉంటున్న స్పష్టమైన తేడాలను మనం గమనించగలిగితే మన కుటుంబాలను సరిదిద్దుకునే అవకాశం ఉంది. तो इन दोनों का परिवार का बीच में जो चीज़ जो अलग जो डिफरेंसेस है या जो चीज़ इन दोनों का बीच में है वो हम अच्छी रीति से परिशीलन करने से हमें पता चलेगा कि कैसा परिवार अच्छा बन सकता है या बुरा हो सकता है. ఎప్పుడైతే మన లోపాలను సరిదిద్దుకుంటామో దేవుడు కోరుకున్నట్లుగా మరి సౌర కుటుంబంలో దేవుని కుటుంబముగా మనం ఉంటాం.
तो जब भी हमारा जो गलतियों को हम सही कर सकते हैं, ठीक कर सकते हैं, तभी हमारा परिवार जो प्रभु चाहता है जो सोलर सिस्टम का जैसा जो चलने के लिए वैसा बन जाती है। సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము दूसरा समूएल 16 अध्याय 7వ వచనాన్ని దయచేసి చూడండి. 7वें वचन हम देखें। సమూయేలు 2వ గ్రంథము ఈ షమి ఈ షెమి నిరహంతకుడా నరహంతకుడా దుర్మార్గుడా దుర్మార్గుడా చీపో 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 నీ వలనని నీ వల్లనే నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీవు నరహంతకుడివి గనుకనే నీ మోసంలో నీవు చిక్కబడి నీ ఉన్నావని మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును చెప్పి శపింపగా రాజును శపింపగా. ఇక్కడ చక్కటి సందర్భం మనకు రాయబడింది సౌలు కుటుంబీకుల మనస్తత్వాన్ని గురించి. तो इधर एक अच्छे बातें लिखे गया है साउल का जो परिवार का लोगों का जो मन कैसा है बोल के। ఈ సౌలు కుటుంబీకులలో ఒకటి ఈ షిమి. इस साउल का परिवार का लोगों में एक आदमी है ये शेमी बोल के। దావీదును శపించినట్లుగా ఇక్కడ రాయబడింది. तो वो दाऊद को शाप वचन बोल रहे बोल के इधर लिखा गया है। అసలు షిమి దావీదుని ఎందుకు శపిస్తున్నాడు? इधर शिमी दाऊद को क्यों शाप वचन बोल रहा है? సౌలు తర్వాత ఈ సింహాసనం అనేది యోనాతానుకు రావాలి. साउल का बाद जो राजा का सिंहासन है वो योनातान को मिलना चाहिए था। యోనాతానుకు రాకపోగా దావీదు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. योनातान को वो सिंहासन मिला नहीं लेकिन वो सिंहासन में दावीद बैठ गया था। అంటే మాకు రావలసిన సింహాసనాన్ని దావీదు కాజేశాడన్న అభిప్రాయము సౌలు కుటుంబీకులకు ఉంది. तो साउल परिवार लोगों का मन में ये सोच है कि जो सिंहासन साउल परिवार के लिए होना चाहिए वो दावीद चुरा लिया ले लिया बोल के उसका ऊपर उन लोगों का गुस्सा है। ఈ సింహాసనము కొరకే యోనాతానును సౌలును దావీదు చంపించాడు అనుకుంటున్నారు. तो ऐसा सोच रहे हैं कि इस सिंहासन के लिए साउल को और योनातान को दाऊदी मार डाला बोल के वो लोग सोच रहे साउल का परिवार लोग। అందుకే నీ కుమారుడు నీ సింహాసనాన్ని తీసుకున్నాడు, నువ్వు చేసిందే నీ మీదికి వచ్చింది అన్నట్టుగా మాట్లాడు. तो इसलिए वो बोलता है कि तुम्हारा जो बेटा अब्शालोम है तुम्हारा सिंहासन को अपहरण किया तो जो तुम किया है उसी गलती तुम्हारा ऊपर आ गई बोल के उसको बोल रहा है। సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు యుద్ధం జరగడానికి ప్రధానమైన కారణం ఇది. तो साउल का परिवार का और दावीद का परिवार के बीच में लड़ाई होने का प्रथम कारण यही था। ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే దావీదు ఎప్పుడు సింహాసనం మీద కూర్చోవాలన్న ఆలోచన ఆయనకి లేదు. अभी हम ठीक रीति से सोचने से दाऊद को कभी भी सिंहासन में बैठने का सोच उसको कभी भी नहीं था। సమూయేలు వచ్చాడు, దావీదును అభిషేకించాడు. దావీదు నేను అభిషేకింపబడతానన్న సంగతి ఆయనకే తెలియదు. तो प्रवक्ता समूएल आया था और आके दाऊद को अभिषेक किया था कि तुम राजा बनेगा, लेकिन वो अभिषेक करने तक भी उसको पता नहीं था कि वो कभी भी राजा बनेगा बोल के। సౌలు కుటుంబీకులు దావీదు కుటుంబీకుల మీద పగ పెంచుకోవడానికి కారణం ఏంటంటే మా సింహాసనాన్ని కాజేశాడు. तो साउल का परिवार लोग दावीद का परिवार का ऊपर जो गुस्सा होना या मन में उसका ऊपर विरुद्ध रहने का कारण यही है कि वो जो सिंहासन हमारा है ये अपहरण कर दिया बोल के उन लोगों का सोच है। దావీదు మాత్రం దేవుని చిత్తాన్ని గ్రహించి మసులుకున్నాడు. लेकिन दाऊद ने सिर्फ प्रभु का इच्छा जो है वो सोच के उसका अनुसार वो अपना जिंदगी जी रहा था। సౌలు చంపాలి అని అనుకున్నా కూడా సౌలును చంపాలన్న ఆలోచన దావీదుకు లేదు. साउल बहुत बार दाऊद को मार डालने के लिए कोशिश किया लेकिन कभी भी दाऊद को साउल को ऊपर उल्टा मारने के लिए कभी भी सोचा नहीं था। అదేవిధంగా దావీదు రాజైన తర్వాత యోనాతాను కుమారుణ్ణి తన బల్ల దగ్గర భోజనాన్ని కూర్చోబెట్టాడు. वैसे ही जब दाऊद राजा होने के बाद योनातान का जो बेटा था मेफीबोशेत उसको भी अपना पास बैठ के खाने के लिए उसको लेके अपना पास रखा था। దీన్ని బట్టి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ये सब चीज़ों सुन के हम अच्छी रीति से सोचने से సౌలు కుటుంబీకులు దేవుని చిత్తాన్ని గ్రహించలేదు. तो साउल का परिवार जो है वो प्रभु का इच्छा को वो ग्रहण कर नहीं पाया।
దావీదు కుటుంబీకులకు సౌలు రాజుగా మారటానికి దేవుని చిత్తం ఉందని గ్రహించారు. लेकिन दाऊद का जो परिवार है वो ग्रहण कर लिया कि दाऊद इसलिए राजा बना कि वो प्रभु का इच्छा है, इसलिए वो राजा बन पाया बोल के उन लोगों का सोच है. కుటుంబాల మధ్య ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం గ్రహించగలుగుతామో ఆ చిత్త ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. तो परिवारों का बीच में प्रभु का इच्छा क्या है वो जब हम ग्रहण कर सकते हैं तो उस चित्त का अनुसार हम आगे जा सकते हैं. ఈ మధ్య కాలంలో నేను హైదరాబాద్ అనే ప్రాంతానికి వెళ్ళాను. तो इन दिनों में कुछ दिन पहले में हैदराबाद बोल के एक जगह गया था. ఒక ఫ్యామిలీ మీటింగ్ వచ్చింది. तो एक परिवार आया था उधर प्रार्थना का मीटिंग में. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, तो उनको 2 बच्चे हैं ఒకడు మాత్రమే వచ్చాడు. लेकिन एक ही बच्चा आया है. పెద్ద బాబు ఎక్కడికి వెళ్ళాడు రాలేదేంటి అని నేను అడిగాను. तो पहला लड़का बड़ा लड़का वो कहाँ गया है, वो क्यों नहीं आया बोल के मैं पूछा. అప్పుడు వెంటనే విదేశాలకు వెళ్ళిపోయాడని చెప్పారు. तो लेकिन तुरंत वो लोग बोला कि वो दूसरे देश चला गया बोल के वो बोल रहे थे. నేను ఎందుకు వెళ్ళాడు ఎందుకు పంపించారని అడిగాను. तो मैं पूछा किस लिए गया, क्या कारण है दूसरे देश भेजने के लिए बोल के पूछा. అప్పుడు ఆ తల్లిదండ్రులు నాతో చెప్పిన సమాధానం ఏంటంటే, तो उस समय वो जो माता और पिता उसका बारे में क्या बोला है कि మీకు తెలియదే ఉంది పాస్టర్ గారు, आप क्या नहीं जानते पास्टर जी, మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళిన వారే. हमारा परिवार में जो जितने सारे लोग हैं वो सब विदेशी जाके उधर स्थिर होने वाले हैं. వాళ్ళందరూ వస్తున్నారు వెళుతున్నారు. वो सब लोग आ रहे हैं और जा रहे हैं. మా పిల్లలు మాత్రం ఎక్కడికి వెళ్ళట్లేదు. लेकिन हमारे बच्चे कहाँ भी नहीं जा रहे बोल के. వాళ్ళు వచ్చి ఆ విదేశాల గురించి మాట్లాడుతుంటే तो वो लोग जब आके हमारे साथ वो दूसरी देश के बारे में जब वो लोग बातचीत कर रहे थे మేము పంపలేమా, వీళ్ళు వెళ్ళలేరా? तो हम सोचा कि क्या हम भेज नहीं सकते, क्या हम हमारे बच्चे जा नहीं सकते क्या बोल के. అందుకే వీళ్ళు కూడా పంపించేసాం. तो इसलिए हमारा बड़ा बच्चा को उधर भेज दिया बोल के बोल रहे. దేవుని చిత్తాన్ని తెలుసుకొని పంపటం వేరు, అందరూ వెళ్ళొస్తున్నారు కానీ మన పిల్లలు పంపటం లేదు. प्रभु का इच्छा को पता करके जानते हुए ही दूसरे देश भेजना एक चीज है, ना जानते हुए ही दूसरों लोगों के लिए भेजना वो प्रभु का इच्छा का अनुसार नहीं है. చాలా కుటుంబాలలో ఏం జరుగుతుందంటే కుటుంబాల మధ్య ఈ పోలికలు, వాళ్ళు చేస్తే మనం చేయాలి, వాళ్ళు చేస్తే మనం చేయాలన్న ఆ ఆలోచన ఎక్కువగా ఉంది. तो बहुत सारे परिवार के बीच में ऐसा होता है कि ये वो लोग ऐसा किया तो हम भी ऐसा करेंगे, वो लोग ऐसा करने से उनको वो मिला तो हम भी वैसा ही करेंगे बोल के ऐसा एक कंपैरिजन डेवलप हो जाता है. అందుకే చాలా సార్లు మీరు చూడండి, మన ఇంట్లో ఉన్న వస్తువులు మనకు అవసరమైన వాటికంటే ఎక్కడో చూసి కొనవైపు ఉంటాయి. तो हम आप अच्छी रीति सोचिए, हमारा घर में जो भी सामान है जो हमारे लिए ज़रूरत है उससे ज़्यादा सामान रहता है क्योंकि दूसरों को देख के हम वो सब खरीद रहे हैं. ఈ మధ్య కాలంలో ఒక హౌస్ విజిటింగ్ చేశారు. इन दिनों का बीच में मैं एक हाउस विजिटिंग किया था. వాళ్ళు 2 ఫ్లోర్లు కట్టారు. तो वो 2 फ्लोर का घर बनाया थे. ఈ 2 ఫ్లోర్ల అవసరత లేదు కదా, ఎందుకు కట్టారని నేను అడిగాను. तो आपको 2 फ्लोर का जरूरत नहीं है, लेकिन आप लोग 2 फ्लोर का घर क्यों बनाए बोल के मैं पूछा था. అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? तब वो लोग को क्या जवाब दिया पता है. ఇక్కడ అందరికీ 3 ఫ్లోర్లు ఉన్నాయి, మాదే ఒకటే ఫ్లోర్ ఉంది. तो इधर जितने सारे लोग हैं उन सब का 3 फ्लोर का घर है, हमारा सिर्फ एक ही फ्लोर का घर हो रहा है. వాళ్ళ మధ్య మేము ఎలా ఉన్నామంటే చిన్నగా ఉన్నాం. तो उन लोगों का बीच में हम बहुत छोटे दिख रहे हैं, అందుకే 2 ఫ్లోర్లు వేసేసాం. इसलिए 2 फ्लोर उठा लिया बोल के बोल रहे हैं. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. तो आप सोचे इस सब चीज़ों से మనకేం కావాలో మనకు తెలియదు, మనల్ని దేవుడు ఎలా వాడుకోబోతున్నాడో గ్రహించక ఇంకొకరి ఇంపాక్ట్ మన కుటుంబాల మీద పడుతుంది. तो हमें जो चाहिए वो हमें पता नहीं है, लेकिन दूसरों का जो इम्पैक्ट है वो हमारा ऊपर गिर के हमारा परिवार का ऊपर, बच्चों का ऊपर भी वो गिर रहा है. సౌలు కుటుంబీకులు ఎప్పుడు దావీదు కుటుంబీకులను టార్గెట్ గా చేసుకున్నారు. तो साउल का परिवार हर वक्त दावीद का परिवार का ऊपर ही अपना टारगेट रख रहे थे. మాకు రావలసిన ఈ రాజ్యం మాది మాది అన్న ఆలోచనతోనే ఉన్నారు. वो हमारा राज्य है, हमें मिलने का राज्य है, वो चुरा लिया ऐसा बोल के ऐसा ही सोच में वो लोग थे. కానీ ఇది దేవుని చిత్తం అని వాళ్ళు గ్రహించలేదు. लेकिन ये प्रभु का इच्छा है बोल के वो लोग ग्रहण कर नहीं पाए. ఒకవేళ ఇది దేవుని చిత్తం అని వాళ్ళు గ్రహించగలిగితే సౌలు కుటుంబీకులు వెంటపడవలసిన అవసరం లేదు. यदि वो प्रभु का इच्छा है बोल के वो लोग ग्रहण कर लिया तो फिर वो साउल का परिवार, दावीद का परिवार के पीछे पड़ने का जरूरत नहीं होता. ఎప్పుడు కూడా ఆర్థిక సమానత్వం అని మనం ఆలోచిస్తూ ఉండకూడదు. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి.
तो हम कभी भी जो पैसे के लिए हम सामान रहना है बोल के कभी भी हम सोचना नहीं चाहिए, लेकिन जो हमारा साथ हमारा पास है उससे खुश रहना हम सीखना चाहिए। లోకంలో డబ్బున్న వాళ్ళకు బాగున్నారు అని మనం అనుకుంటాం. तो इस संसार में हम सोचते हैं कि पैसा ज़्यादा रहने वाला बहुत अच्छा है और सब ठीक है उसके लिए बोल के हम सोचते हैं, కానీ వారికి ఉండే కష్టాలు కన్నీళ్ళు వారికి ఉంటాయి. लेकिन उसका जो दुख तकलीफ है और उसका जो आंसू है वो जो रहना है उसके लिए वो उसके लिए होगा। పేదవాళ్ళకు మాత్రమే కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి అనుకుంటాం. हम ऐसा भी सोचते हैं कि सिर्फ गरीब लोगों को ही दुख तकलीफ रोग बीमार होता है बोल के सोचते हैं। ఎప్పుడు కూడా సంతోషం అనేది స్టేటస్ని బట్టి ఉండదు. कभी भी जो खुश रहना वो हमारा स्टेटस से वो मिलित नहीं रहता है। మనం దేవుణ్ణి ఉండటాన్ని బట్టి సంతోషము సమాధానం ఉంటుంది తప్ప డబ్బును బట్టి కాదు. हम प्रभु में रहने से हमें शांति और खुशी आनंद रहता है, लेकिन हमारा स्टैच्यूर से या स्टेटस से वो नहीं मिलती है। డబ్బున్నవారు పేదవాడిని చూసి వీడే బాగున్నాడు అనుకుంటాడు. जो पैसा वाला जो गरीब को देख के यही अच्छा है बोल के वो सोचता है, లేనివాడు ఉన్నవాడిని చూసి అతను బాగున్నాడు అనుకుంటాడు. लेकिन जो गरीब जो धनिक को देख के वो कितना अच्छा स्थिति में बोल के वो सोचता है। అసలు విషయం ఏంటంటే ఎవరు దేవునిలో ఉంటే వాళ్ళు బాగుంటారు. लेकिन असली चीज क्या है कि जो लोग प्रभु में रहते हैं वो अच्छे रहते हैं। దావీదు కుటుంబం దేవునిలో ఉంది గనక వర్ధిల్లింది. इसलिए दाऊद का परिवार प्रभु में है, इसलिए वो फल हो रहा था। దేవుని చిత్తాన్ని గ్రహించారు గనక వర్ధిల్లారు. वो प्रभु का इच्छा क्या है वो पहचान लिया, इसलिए वो फलित हो रहा है। దావీదు కుటుంబం సౌలు కుటుంబాన్ని నాశనం చేయాలి అన్న ఆలోచన వారికి లేదు. तो दाऊद का परिवार को कभी भी साउल का परिवार को नाश करने के लिए नाश करना है बोल के सोच उनको कभी भी नहीं था। కాబట్టి మనం ఇలా ఉండటానికి కారణం దేవుని చిత్తం అనుకోవాలి తప్ప ఎవరోని బట్టి మనం ఇలా ఉండట్లేదు అని గ్రహించాలి. तो इसलिए हम ये सोचना है कि हम इस समय ऐसा है, इसका कारण प्रभु का इच्छा का अनुसार है, लेकिन और कुछ कारण से नहीं है बोल के हम सोचनी चाहिए। మన జీవితాన్ని మన కుటుంబాన్ని ఇంకొక కుటుంబంతో ఎప్పుడు పోల్చుకోవడానికి వీలు. हमारा जिंदगी को या हमारा परिवार को दूसरा परिवार का साथ कभी भी कंपेयर करना नहीं करना चाहिए कभी भी। ఎంత చెట్టుకు అంత గాలి అంటారు. तो जितना पेड़ है उतना हवा रहता है। కాబట్టి మనం దేవుడిని బట్టి సంతోషంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ కంపారిజన్ మనకు మొదలవుతుందో మనకున్న స్థితిని మన సంతోషాలని మనం గమనించకుండా ఏదో లేదని బాధపడటం స్టార్ట్ అవుతుంది. तो हमें जो स्थिति है उसी से हम खुश रहना चाहिए, लेकिन ऐसा बन जाता है कि हमारा पास जो चीज़ नहीं है बोल के उसका बारे में सोचते हुए जो चीज़ हमारा पास है उसको भूल के हम दुखित होने के लिए आगे चले जाते हैं। కాబట్టి మొదటి విషయం దేవుని చిత్తాన్ని గ్రహించింది దావీదు కుటుంబం. ఆ చిత్తాన్ని గ్రహించలేక దావీదు కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న వారే నిరసించిపోయారు సౌలు కుటుంబం. तो दाऊद का परिवार प्रभु का इच्छा क्या है वो ग्रहण कर लिया, इसलिए वो फलित होते जा रहा है, लेकिन वो जो साउल का परिवार उसको ग्रहण नहीं कर पाया, इसलिए वो नीरस हो जा रहा है और नाश भी हो जा रहा है। కాబట్టి మన కుటుంబం పట్ల దేవుని చిత్తాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. इसलिए हमारा परिवार का ऊपर प्रभु का इच्छा क्या है वो ग्रहण करने के लिए हम कोशिश करना चाहिए। రెండో విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. और दूसरा बात है उसको भी बहुत सोच से हम उसका बारे में बात करेंगे। సౌలు బ్రతికున్నప్పుడు ఎప్పుడు తన కుమారుడు గురించి ఆలోచించాడు. तो साउल कभी भी जिंदा रहता था, वो कभी भी अपना बच्चों के बारे में अपना बेटा के बारे में कभी भी सोचा नहीं था। యోనాతాను మాత్రం దావీదు పట్ల దేవుని సంకల్పం ఉందని గ్రహించాడు. लेकिन योनातान ये ग्रहण किया कि दाऊद का ऊपर प्रभु का संकल्प है बोल के वो ग्रहण किया था। సౌలు తన సింహాసనాన్ని స్థిరపరుచుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైపోయాడు. साउल राजा साउल अपना सिंहासन को स्थिर रखने के लिए बहुत प्रयास किया, कोशिश किया, लेकिन जितना भी कोशिशें किए वो सब विफल हुआ। దావీదు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఆయన ఆలోచన ఎలా ఉందంటే ఈ సింహాసనాన్ని స్థిరపరుచుకోవాలన్న ఆలోచన ఆయనకి. लेकिन जब राजा दाऊद जब राजा होते हुए सिंहासन को अधिष्ठान किया, वो कभी भी उसका सोच में नहीं था कि कैसे मेरा सिंहासन को स्थिर रहना चाहिए, कैसे मैं राजा ही बन के रहना चाहिए बोल के वो कभी सोचा नहीं था। దేవుడు నాకు ఇచ్చాడు, తర్వాత ఎవరికి ఇచ్చినా ఇది నేను ఇవ్వాల్సిందే. तो वो यही सोचता उसका कि प्रभु परमेश्वर मुझे दिया है तो मेरा बात वो प्रभु जिसको बोलेगा उसको वो देना ही है।
దేవుడు ఇచ్చాడు, దేవుడికి ఎవరికి ఇచ్చినా నేను వదులుకోవడానికి కూడా సిద్ధమన్నట్టుగా ఉన్నాడు. तो प्रभु मुझे दिया है और मुझसे किसी और को भी देने के लिए प्रभु बोलेगा तो वो मैं छोड़ने के लिए कभी भी तैयार हूँ बोल के वो रह रहा है। మరి ఈయన ఆలోచన అంతా దేని మీద ఉంది? तो लेकिन इसका सोच विचार सब किसका ऊपर है? दाऊद का। దేవుని కొరకు ఒక మందిరం కట్టాలి అన్న ఆలోచన, प्रभु के लिए एक मंदिर बना है ना है बोल के उसका सोच था। నలుదిక్కుల నెమ్మది కలిగించిన తర్వాత దేవదారు మ్రానుతో కట్టిన రాజనగరులో దావీదు ఉన్నాడు. तो चारों वक्त उसको जब शांति मिला उसके बाद राजा दाऊद देवदार से जो बना हुआ नगर में शांति से जी रहा था। ఆయన క్రిందికి చూసినప్పుడు మందసం దేవుని సన్నిధి గుడారాలలో ఉంది, డేరాలలో. लेकिन जब वो अपना घर से या अपना पैलेस से जब नीचे देख रहा था प्रभु का जो कवनेंट आर्क जो मंदस जो बोला जाता है वो टेंट में गुडार में वो रखा गया था। ఎక్కడో అరణ్యములో ఉంటున్న నన్ను ఎంత గొప్పగా చేసిన దేవుని సన్నిధి ఆ డేరాలలో ఉంది అని ఆయన చాలా మనసులో నొచ్చుకున్నాడు. तो कहा जंगल में जंगल का बहुत अंदर रहने वाला आदमी हूँ मैं, लेकिन ऐसा आदमी को मुझे अभी राजा बनाया, लेकिन प्रभु ऐसा वो प्रभु का कारण से मैं बना तो प्रभु का मंदस ऐसा एक गुडार में या टेंट में रहना सोच के वो बहुत दुखी हुआ था। కేవలం దావీదు గారి కాలంలోనే డేరాలలో ఉందా, సౌలు గారి కాలంలో కూడా డేరాలలో ఉందా? सिर्फ दाऊद का समय में वो टेंट में था क्या, या उसका पहले राजा साउल का समय में भी वो टेंट में था क्या? సౌలు గారు రాజుగా ఉన్నప్పుడు కూడా అది గుడారంలోనే ఉంది. जब राजा साउल था उस समय भी वो टेंट में ही था वो प्रभु का मंदस। కానీ సౌలు కుటుంబీలకు ఆలోచన లేదు. लेकिन साउल का परिवार को वो सोच नहीं था। కానీ దావీదు ఆలోచించాడు, ఈ మందసానికి ఒక మందిరము కట్టాలి అని. लेकिन दाऊद ने सोचा था कि इस जो प्रभु का मंदस है इसके लिए एक मंदिर बनाना है बोल के वो सोचा था। మందిరము కట్టాలి అన్న ఆలోచన దేవుడు దావీదుకు కలిగించింది కాదు, దావీదుకు దేవుని కొరకు నేను చెయ్యాలన్న ఆలోచన. तो वो प्रभु का मंदस के लिए एक मंदिर बनाना बोल के वो प्रभु का इच्छा दाऊद को ऊपर नहीं था, लेकिन दाऊद को अपना पूरे दिल से इच्छा था कि प्रभु के लिए प्रभु का मंदस के लिए एक मंदिर बनाना है बोल के। అంటే రాజ్యములో ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచించాడే తప్ప తన రాజ్యమును స్థిరపరుచుకోవాలి, తన తదనంతం తన పిల్లలు అన్న ఆలోచన దావీదు గారికి లేదు. तो जब वो राजा बन के अपना राज्य में था वो कभी ऐसा नहीं सोचा कि प्रभु का अपना राज्य का बाद उसका बाद मेरा बच्चों और वैसा राज्य मेरा होना चाहिए बोल के वो कभी नहीं सोचा, लेकिन वो प्रभु का बारे में, परमेश्वर का बारे में, उनका मंदिर का बारे में ही सोचा है। ఒక రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుని గురించి ఆలోచించడం అంటే అది చాలా గొప్ప విషయం. वो एक राजा होते हुए प्रभु का बारे में सोचना वो बहुत महान चीज़ है। ఇక్కడ ఉద్యోగస్తులు ఎంత బిజీగా ఉంటారో మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది. तो इधर जो काम करने वाला कितना बिजी रहता है आप लोगों को देख के मुझे समझ में आ रहा है। అయినా కూడా ఇక్కడ కూర్చొని మరలా దేవుని కొరకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే అది ఎంత గొప్ప విషయం. लेकिन फिर भी हम प्रभु का बारे में, प्रभु के लिए हम बातचीत कर रहे हैं तो वो कितना बहुत बड़ा चीज़ है। మరలా ఇలా కూర్చోవడానికి గల కారణం ఏంటి? हम ऐसा सब मिलके हम ऐसा बैठ के बातचीत करने के लिए कारण क्या है? నా ఉద్యోగం కంటే, क्योंकि मेरा जो नौकरी से भी, నా పనుల కంటే मेरा कामों से भी దేవుని వాక్యము, దేవుని సన్నిధి గొప్పదన్న భావన లేకపోతే ఇక్కడికి రాలేదు. प्रभु का वचन और प्रभु का जो सन्निधि है वो उससे भी महत्वपूर्ण है बोल के ऐसा सोच हमें नहीं रहने से हम इधर नहीं आते थे। మరి దావీదు ఒక రాజుగా ఉండి ఈ ఆలోచన కలిగి ఉన్నాడంటే ఆ ఎంత గొప్ప ఆలోచన. तो राजा दाऊद एक राजा होते हुए भी ऐसा सोच रहा, मतलब वो कितना अच्छा महान सोच था उसका। దావీదు దేవుని సన్నిధుల గురించి ఆలోచించాడు కనుక దావీదు కుటుంబం వర్ధి. तो दाऊद प्रभु का सन्निधि के बारे में सोचा है इसलिए उसका परिवार फलित हुआ था। సౌలు కుటుంబీకులు కేవలం రాజ్యాన్ని గురించి ఆలోచించారు కనుక వాళ్ళు కావాలనుకున్నది వాళ్ళ చేతుల్లో లేకుండా. लेकिन साउल का परिवार सिर्फ राज्य का बारे में ही सोचा है, इसलिए वो जो चाहता है वो अपना हाथों से निकल के चला गया है। దావీదు కుటుంబం ఎంతగా వర్ధిల్లిందో మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే दाऊद का परिवार कितना अच्छे से फलित हुआ बोल के हम अच्छी रीति से सोचने से, దావీదు గోత్రము యూదా గోత్రం అయితే दाऊद का जो गोत्र है वो यूदा का गोत्र है। ఆ యూదా గోత్రములో పుట్టిన మహనీయుడు యేసుక్రీస్తు. वो यूदा का गोत्र से ही आया जो महनीय यीशु मसीह।
అంటే దావీదు గోత్రం ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు ఆలోచించలేదు. तो दाऊद का जो वंशावली या जो गोत्र है वो कब तक है आप सोचिए। యేసుక్రీస్తు పుట్టేంత వరకు ఉంది. यीशु मसीह का जन्म होते तक वो गोत्र था। యాకోబు గారి వంశము ఇశ్రాయేలీలైతే క్రీస్తుకు పూర్వం అబ్రహాము ఇస్సాకు యాకోబులదైతే అక్కడి నుంచి యేసుక్రీస్తు పుట్టేంత వరకు ఎన్ని తరాలు వెళ్ళిపోయినా దావీదు కుటుంబం వర్ధిల్లుతూనే ఉంది. तो अब्राहम इसहाक याकूब इनका याकूब का पहले लोग होने से उसका बाद याकूब से शुरुआत हो रहा है। ये यूदा का जो गोत्र है वो यीशु मसीह आने तक वो कंटिन्यू होते ही चला था। ఎంతగా వర్ధిల్లిందో మనం ఆలోచించగలిగితే ఇప్పటికీ ప్రపంచ పటంలో యూదులు ఉన్నారు. तो वो कितना फलित हुआ है बोल के कि अभी भी जो वर्ल्ड मैप में आप देखने से यूदा लोग अभी भी है। ప్రపంచ పటంలో పురాతనమైన జాతి ఏది ఉంది అని ఇప్పుడు మనం ఆలోచించగలిగితే గూగుల్లో కొడితే యూదా జాతి పురాతనమైన జాతి. तो सबसे पूर्व जो जाति इस संसार में कोई भी जाति है बोल के आप गूगल में जाके सर्च करने से वो ये जवाब देगा कि वो यूदा का ज्यूस का जाति है बोल के యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలైనా ఇంకా ఉన్నారు వాళ్ళు. तो यीशु मसीह आके 2000 साल होने के बाद भी उनका जो गोत्र है वो अभी भी है మిగిలిన గోత్రాల వారు లేరు. और बाकी गोत्र वाले नहीं है। మరి యూదా గోత్రం వాళ్ళు ఎందుకున్నారంటే దావీదు కుటుంబం ప్రబలింది అని రాయబడింది. तो यूदा का गोत्र सिर्फ क्यों अभी है और बाकी क्यों नहीं है? क्यों वचन ऐसी ये चीज़ बोल रहे हैं कि दाऊद का जो परिवार है वो प्रबलित हुआ है बोल के जो हम वचन पढ़े। రెండో విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగితే దావీదు కుటుంబం దేవుని సన్నిధిలో ఉంది గనుక వర్ధిల్లింది. तो दूसरा चीज़ हम बहुत अच्छी रीति से सोच के हम ग्रहण करने से समझ में आएगा कि वो दाऊद का परिवार प्रभु में है इसलिए वो फलित हुआ है। దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. तो इसलिए प्रभु का चित्त जो है उसको हम ग्रहण करना चाहिए దేవుని సన్నిధిలో మనం ఉండాలి. और प्रभु का सन्निधि में हम रहना चाहिए। ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో చక్కగా మనం వర్ధిల్లుతాం. जब भी हम प्रभु का सन्निधि में रहते हैं हम अच्छी रीति से फलित होते फलित होते जाते हैं। సౌలు కుటుంబం దేవుని చిత్తాన్ని గ్రహించలేదు. लेकिन साउल का परिवार प्रभु का इच्छा को ग्रहण कर नहीं पाया। రెండవది और दूसरी चीज़ है సౌలు కుటుంబీకులు దేవునిలో ఉండటానికి దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడలేదు. और साउल का परिवार प्रभु में और प्रभु का सन्निधि में बैठने के लिए रहने के लिए वो उनका इच्छा नहीं था। అందుకే సౌలు కుటుంబం దినదినము నీరసించిపోయింది. इसलिए साउल का जो परिवार है दिन के बाद दिन वो नीरस होते हुए नाश होते जा रहे हैं। దావీదు కుటుంబం వర్ధిల్లినట్లుగా ఉంది. लेकिन दाऊद का जो परिवार है वो फलित होते हुए आगे चले रहे। చిట్ట చివరి మూడో విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. और आखिरी बात है जो तीसरी बात है वो भी बहुत अच्छे से ध्यान से हम सोचेंगे। దావీదు యొక్క క్యారెక్టర్, और दाऊद का जो कैरेक्टर गुनगुना है। దావీదు గుణగణాలను ఆలోచించగలిగితే ఎప్పుడు కూడా రాజు అన్న దర్పం అనేది దావీదులో మనకు కనిపించాలి. तो दाऊद का गुनगुना हम देखने से वो कभी भी उसका अंदर उसका मन में एक गर्व भाव नहीं था कि मैं राजा हूँ बोल के। ఒక తల్లి దగ్గరనే మనము కుమారులు అన్న భావన మనకు కలిగి ఉన్నప్పుడు దేవుని విషయంలో మనం ఎలా ఉండాలి? तो ये एक माता का पास हम उसका बच्चे हैं बोल के ऐसा सोच हम जब हमें रहता है तो प्रभु का सामने हमारा सोच और कितना होना चाहिए। కొడుకు ఎంత ప్రయోజకుడైనా తల్లి దగ్గరికి రాగానే అతని హోదా కావచ్చు, అతని పలుకుబడి కావచ్చు, తల్లి దగ్గర ఏం పని చేయదు. తల్లికి కొడుకే. तो एक बेटा वो कितना बहुत बड़ा आदमी बनने से भी वो अपना माँ का पास आने से वो उस माँ का वो सिर्फ बेटा ही है और उसका माँ का सामने मैं ये हूँ वो हूँ बोल के बोलने का ज़रूरत नहीं पड़ता क्योंकि वो उसका बेटा है। ఒక తల్లి దగ్గరనే మనం అన్ని మర్చిపోయి నా తల్లి అన్న మమకారంతో ఉన్నప్పుడు దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? तो एक इस संसार का एक माँ का सामने ही हम सब चीज़ छोड़ के हमारा उन्नति का स्थिति सब कुछ छोड़ के मैं इस माँ का बेटा हूँ बोल के सोचने से तो इस संसार का उद्भव करता जो परमेश्वर का सामने हम अपने आप को और कितना कम बनना चाहिए। దావీదులో ఉంటున్న ఆ సుగుణాలు ఏంటంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా తనకంటే ఉన్నతంగా ఆలోచించిన వ్యక్తి. तो दावीद में जो सुगुण जो है हम जो ग्रहण कर सकते हैं कि वो प्रभु बहुत उन्नति में है मेरे से बोल के वो कभी भी सोचता है। దావీదు
తప్పు చేసిన పశ్చాత్తాప పడగలిగి మరలా దేవుడి దగ్గరికి రాగలిగే గుణం కలిగి ఉన్నాడు. और दाऊद ऐसा गुना था कि उसका गुण था कि वो गलत काम करने से भी पश्चातापित होके प्रभु से माफी मांग के फिर प्रभु का पास वापस आने का गुण उसका था। ఎప్పుడు కూడా పశ్చాత్తాపం అనేది ఉన్నతమైన లక్షణం. तो कभी भी पश्चाताप होना वो बहुत उन्नति का स्थिति है। తప్పును ఒప్పుకోవటం అనేది గొప్ప లక్షణం. जो गलती को मानना या स्वीकार करना वो बहुत उन्नति का स्वभाव है। దావీదు కుటుంబీకులకు కూడా ఈ గుణగణాలు ఉన్నాయి. और दाऊद का परिवार को भी इस गुण गुना है। ఒక రాజు ఎలా ఉంటాడో కుటుంబము ప్రజలు కూడా అలానే ఉంటారు కనుక వారికి పశ్చాత్తాపం అనే స్థితి ఉంది. एक राजा जैसा होता है उसका अनुसार परिवार भी जैसा रहता है, तो उन लोगों को उनका राज्य का लोगों को भी वो पश्चातापित का मन है। దావీదు కుటుంబంలో ఉంటున్న ఈ సుగుణం వారిని ప్రబలేటట్టుగా చేసింది. तो इस जो सुगुन जो दाऊद का परिवार में है, इसके कारण उसका परिवार बहुत अच्छे से प्रबल हुआ। మన కుటుంబాలలో కూడా और हमारा परिवारों में भी మన తప్పును ఒప్పుకొనగలిగే స్థితిలో ఉండాలి. हमारा गलतियों को स्वीकार करने का स्थिति में हम रहना चाहिए। వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. और उसको सही करके आगे चलने के लिए सोच हमारा होना चाहिए। ఎప్పుడు నాదే రైట్ అన్న భావనలో నుంచి మనం బయటికి రావాలి. कभी भी मेरा ही सोच सही है बोल के ये जो भाव रहता है उससे हम बाहर हट के आना चाहिए। ఎప్పుడైతే మన కుటుంబంలో కొన్నిసార్లు మన తప్పులు కూడా మనం ఒప్పుకోగలుగుతున్నామో పిల్లలు కూడా వాళ్ళ తప్పులు కూడా వాళ్ళు ఒప్పుకోనగలిగే స్థితిలోనికి నడిపించబడాలి. जब हमारा परिवार में जब हमारा गलती हम मान लेते हैं तो हमें देख के हमारा बच्चों भी वो भी अपना गलतियों को ऐसा स्वीकार करके वो माफ़ी मांगने के लिए आगे आते हैं। కుటుంబం వర్ధిల్లటానికి ఈ 3 లక్షణాలు మన కుటుంబాలలో ఉంటాయి. तो एक परिवार फलित होने के लिए ये तीनों गुणगुना इस परिवार में होना चाहिए। మొదటిది దేవుని చిత్తాన్ని గ్రహించాలి. तो पहला चीज़ है वो प्रभु का इच्छा को ग्रहण करना चाहिए। రెండవది దేవుని సన్నిధిలో ఉండాలి. और दूसरा चीज़ है प्रभु का सन्निधि में रहना है। మూడవది మన క్యారెక్టర్ విషయంలో ఎప్పుడు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. और तीसरी बात है कि हमारा जो कैरेक्टर है ये गुनगुना है वो कभी भी ठीक करने के लिए सही रखने के लिए प्रयास करना चाहिए। ఈ 3 లక్షణాలు మన కుటుంబంలో ఉండగలిగితే సౌర కుటుంబంలో దేవుని కుటుంబంలో మనం ఉంటాం. ये तीनों गुनगुना हमारा परिवार में जब रहता है तो जब हमारा परिवार भी एक सौर का परिवार जो सोलर सिस्टम का जैसा हमारा परिवार भी बन जाता है। కాబట్టి దేవునిలో ఉంటున్న మనం इसलिए प्रभु में जो रहते हैं हम सब लोग ఎప్పుడు మనదే రైట్ అన్న భావనతో మనం ఉండటానికి వీలు. कभी भी मेरा ही सोच ही सही है बोल के ऐसा भाव में रहना ठीक नहीं है। చాలా కుటుంబాలలో భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు జరిగినప్పుడు కూడా ఇదే నాది రైట్ అనే భావన. तो बहुत सारे परिवार में पति और पत्नी का बीच में ये लड़ाई होती रहती है कि मेरा बात सही है बोल के। ఒకరోజు శ్రీకాకుళం అనే ప్రాంతం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. एक बार श्रीकाकुलम बोल के एक जगह से मुझे एक कॉल आया था फोन पे। శుభవార్త ఛానల్లో వాళ్ళు ప్రసంగాన్ని విని ఫోన్ చేస్తారు. तो शुभवार्ता चैनल में जो हमने वचन दिया था उसको सुन के वो लोग मुझे कॉल किया था। ముందు భర్త మాట్లాడుతున్నాడు. तो पहला उसका पति बात कर रहा है। ఏమంటే భార్య భర్తకు లోబడాలా వద్దా? तो ये चीज़ पूछ रहे हैं कि जी पत्नी पति का बात मानना या नहीं बोल के पूछ रहे हैं। అప్పుడు లోబడాలి అని నేను అన్నాను. तो मैं बोला था कि हाँ उसका बात को मानना चाहिए बोल के मैं बताया था। ఈమెకి చెప్పండి అని భార్యకి ఇచ్చాడు. तो मेरा पत्नी को बोल के फोन दिया। ఆమె కూడా అయ్యగారండి वो भी ऐसा बोला पास्टर जी భర్త భార్యను ప్రేమించాలా వద్దా అని. तो पति पत्नी को प्यार करना है नहीं बोल के मुझे पूछा। ప్రేమించాలి అని చెప్పాను. प्यार करना है बोल के मैं बताया था। ఈయనకి చెప్పండి అని ఫోన్ ఆమె. तो हम मेरा पति को बोले बोल के उसको फोन दिया। అంటే మీరు ఆలోచించండి. तो आप सोचिए कैसा है। అంటే భర్త ఎలా ఉండాలో భార్యకు బాగా తెలుస్తుంది. तो पति कैसा रहना है पत्नी बहुत अच्छे से जानती है। భార్య ఎలా ఉండాలో భర్తకు బాగా తెలుస్తుంది. और पत्नी कैसा रहना है बोल के पति को बहुत अच्छे से जानकारी है। ఇంతకీ అసలు విషయం ఏంటి చెప్పండి. लेकिन असली चीज क्या है कि बोलिए। భార్య ఎలా ఉండాలో భార్యకి తెలియట్లేదు. जो पत्नी कैसा रहना है पत्नी को पता नहीं है। భర్త ఎలా ఉండాలో భర్తకు తెలియట్లేదు. पति कैसा रहना है पति को खुद पता नहीं है। భర్త ఎలా ఉండాలో ఒక మంచి అవగాహన ఉంది. पति कैसा रहना है एक अच्छा सोच है पत्नी को। భార్య ఎలా ఉండాలో భర్తకు బాగా అవగాహన ఉంది. पत्नी कैसा रहना है बोल के पति को भी अच्छा सोच है। కానీ బైబిల్ ఏం చెప్పిందంటే ఎవరి ధర్మములను వాళ్ళు పాటించమని. लेकिन प्रभु का वचन बोलते हैं कि जो कोई व्यक्ति है उसका धर्म वो ठीक रीति से करना चाहिए बोल के बोला गया है। ఎవరి ధర్మాలను వాళ్ళు పాటించగలిగితే చాలు.
तो जिसका धर्म है उसको पूरा करने से काफी है। మరి నా భార్య నన్ను నాకు లోబడాలంటే నేను ఏం చేయాలి? यदि मेरा पत्नी मेरा बात सुन के मेरा मेरा सोच विचार का अनुसार चलना है तो मैं क्या करना है? ఒకవేళ నా భర్త నన్ను ప్రేమించాలంటే నేను ఏం చేయాలి? यदि मेरा पति मुझे प्यार करना है तो मैं क्या करना है? చాలా మంది చేసేది ఏంటంటే నా భర్త నన్ను ప్రేమించాలి అన్నది మాత్రమే మైండ్లో పెట్టుకుంటారు. बहुत सारे लोग ऐसा सोचते हैं कि मेरा पति सिर्फ मुझे प्यार करना है बोल के ही सोच अपना मन में रखते हैं। ఆ ఆలోచన మంచిదే, वो सोच अच्छा है, కానీ लेकिन లోబడితే ప్రేమిస్తాడు. आप उसको उसका बात को मानने से आपको प्यार करता है। లోబడితే ప్రేమ దక్కుతుంది. आप मानने से आपको प्यार मिलता है। అంటే మనము చేస్తే మనకు ప్రేమ దక్కుతుంది. हम करने से हमें वो प्यार मिलता है। మనం లోబడకుండా ప్రేమించాలనుకుంటాం. हम ऐसा सोचते हैं कि हम उसका बात ना मानते हुए वो मुझे प्यार करना बोल के हम सोचते हैं, అది అసాధ్యం. वो असंभव चीज है। ఇప్పుడు భార్య లోబడాలంటే భర్త ఏం చేయాలి? तो पत्नी पति का बात को मानना है तो पति क्या करना है? ప్రేమిస్తే లోబడుతుంది. तुम प्यार करने से वो तुम्हारा बात को मान लेगी। ప్రేమించకుండా లోబడాలి అని కోరుకుంటాం. लेकिन बिना प्यार करते हुए मेरा बात वो सुनिए मेरा पत्नी बोल के सोचता है पति। ప్రేమిస్తే లోబడతారు, प्यार करने से आपका बात को मानते हैं, లోబడితే ప్రేమిస్తారు. और आप जब मानते हैं तब वो प्यार करते हैं। అంటే సమాధానాలు అక్కడే ఉన్నది. देखिए उधर ही जवाब मिल जा रहा है। ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే ఇంకొకరు కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు. तो जिसका धर्म वो पालन करने से वो दूसरा व्यक्ति भी अपना धर्म को वो पालन करेगा। అప్పుడప్పుడు కొంతమంది ఆఫీసర్స్ చెప్తుంటారు, कभी कभी बीच में ऐसा ऑफिसर्स ऐसा बोलते ఇంత रहते हैं, సిస్టమేటిక్ గా మీరు ఎలా నడుపుతున్నారండి అని అడుగుతారు. इतना सिस्टमेटिक वे में अच्छे रास्ते में आप कैसे इस चीज को चला रहे बोल के पूछते అప్పుడు हैं। వాళ్ళు చెప్పి ఒకే ఒక సమాధానం ఏంటో తెలుసా? तब वो लोग एक ही बात बोलते हैं, क्या है पता है? నేను సిస్టమేటిక్ గా ఉంటాను, मैं सिस्टमेटिक रहता हूँ बोल के बोलते हैं। నేనుంటే అందరూ ఉంటారు అంతే. तो मैं रहने से सब लोग रहते हैं बोल के बोलते నేను లేకుండా అందరూ ఉండాలంటేనే ప్రాబ్లం. हैं। मैं सिस्टमेटिक नहीं रह के सब लोग सिस्टमेटिक रहना है बोल के सोचना तो वो नहीं हो पाएगा, वो प्रॉब्लम है। నేను ఎగ్జాక్ట్లీ టైంకి వెళ్తాను, అందరూ టైంకి వస్తారు. तो मैं एग्जैक्ट टाइम पे जाता हूँ, सब लोग भी टाइम पे आते हैं। నేను వెళ్ళకుండా వాళ్ళు రావాలని కోరుకోకూడదు. मैं टाइम पे ना जाते हुए सब लोग पहुँचना है बोल के ऐसा सोचना या विचार करना ठीक नहीं है। కుటుంబం కూడా అంతే. परिवार भी वैसा ही है। మనము ప్రేమించితే లోబడతారు ఖచ్చితంగా. हम प्यार करने से वो जरूर हमारा बात को मानते हैं, ఒకవేళ మనం లోబడితే ఖచ్చితంగా ప్రేమిస్తారు. और वैसे ही जब हम उसका बात को मानते हैं वो जरूर हमें प्यार भी करते हैं। దుష్టుడు ఎక్కడ శోధనలోనికి తీసుకుని వెళ్తాడంటే, और जो दुष्ट व्यक्ति हमें कहाँ शोधन में या प्रॉब्लम में लेके जाता है कि లోబడమని దేవుడు అంటే లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. तो अपना पति का बात मानने के लिए प्रभु बोलते हैं, लेकिन आप लोग ऐसा कोशिश करते हैं कि उसको ही आपका सोच में पकड़ने के लिए प्रयास करते हैं। అంటే నాకు లోబడాలి అని దుష్టుడు నెమ్మదిగా ప్రోత్సహిస్తాడు. तो मेरा पत्नी मेरा बात को मानना है, मेरा बात को ही सुनना है बोल के वो दुष्ट आदमी धीरे धीरे से प्रोत्साह करता है कि ऐसा कोशिश करते ఇది हैं। లోక జ్ఞానం. ये संसार का ज्ञान है। అందుకే లోకం ఏం చెప్తుంది ఎప్పుడు కూడా, इसलिए संसार क्या बोलता है कि నీకు 3 ముళ్ళేసాడేమో, तुम्हें तीनों थ्रेड बांधा है, लेकिन 3 बार నువ్వు बांधा है, 30 ముళ్ళేయాలని చెప్తారు. तुम 30 बार उसको बांधना है बोल के बोलता है। అప్పుడు స్త్రీలు కూడా ఇలా ఉంటేనే నా కుటుంబం బాగుంటదేమో అనుకుంటారు. तब औरत भी ऐसा ही सोचते हैं कि ऐसा रहने से ही मेरा परिवार ठीक रहेगा बोल के सोचते हैं। నెమ్మదిగా దుష్టుడు అలా మనల్ని ముందుకు తీసుకుంటూ వెళ్ళాలంటే మన కుటుంబం నాశనం. तो वैसा धीरे धीरे से दुष्ट व्यक्ति हमारा परिवार को ऐसा आगे ले चल के हमारा परिवार को नाश कर देता है। అలాగే భర్త కూడా ప్రేమించడానికి బదులు ప్రేమిస్తే తలకెక్కుతారు అనుకుంటారు. तो पति भी वैसा करता है कि पत्नी को प्यार करते हुए ही वो अपना प्यार की वजह से वो सिर पे बैठ जाएगी बोल के सोच लेते हैं। ఏదైనా పార్టీ జరుగుతుంది అనుకోండి, सोचिए कि ऐसा कोई कुछ पार्टी हो रहा है, భర్త ఫోన్ చేసాడు, భార్య ఫోన్ చేసింది, तो अपना पत्नी कॉल किया है, అప్పుడు భర్త బయటికి వెళ్ళి మాట్లాడతారు. तो पति क्या करता है, बाहर जाके बात करता है। అప్పుడు స్నేహితులందరూ ఏంటి సడన్గా వెళ్ళామంటారు. तो तब दोस्त लोग सब पूछते हैं क्यों अकस्मात तुम बाहर चला गया बोल के पूछते మా हैं। మిస్సెస్ ఫోన్ చేసిందని చెప్తారు. वो बोलता है कि मेरा पत्नी कॉल किया बोल के। మరీ ఇంతగా నువ్వు పార్టీలో నుంచి వెళ్ళి వాళ్ళ కాల్ అటెండ్ చేయవలసినంత అవసరం లేదు. तो वो ऐसा दोस्त लोग बोलते हैं कि अरे पार्टी के बीच में छोड़ के जाके पत्नी का कॉल को अटेंड करने का क्या जरूरत है बोल నువ్వు के। ఇలా చేస్తే నీ తల మీద కూర్చుంటారు. तुम ऐसा करने से तुम्हारा पत्नी तुम्हारे सिर पे बैठेगी।
ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అన్నట్టుగా तो మాట్లాడతారు. जहाँ रखना है उसको वहाँ रखना है बोल के वो लोग बोलते हैं। ఇది కూడా ఓహో ఇలా ఉంటేనే నా కుటుంబం బాగుంటుందేమో అనుకుంటాం. तो तब हम ऐसा सोचते हैं कि वो ऐसा रहने से ही मेरा परिवार ठीक रहेगा बोल के हम सोचते हैं। ఇది దుష్టుని ఆలోచన. ये दुष्ट व्यक्ति का सोच है। కానీ ప్రేమించాలి అంటే ఆ ప్రేమకు లిమిట్ చెప్పలేదు. यदि प्यार करना है तो उस प्यार का लिमिट हम बोल नहीं सकते। ఎంత ప్రేమించాలి అంటే कितना प्यार करना है कि క్రీస్తు సంఘమును ఎంత ప్రేమిస్తున్నాడో భార్యను అంత ప్రేమించాలి. तो जैसा यीशु मसीह अपना संघ को कलीसिया को जितना प्यार करता है वैसा पति अपना पत्नी को प्यार करना है। సంఘము క్రీస్తుకి ఎలా లోబడాలో భార్య అలా లోబడాలి. तो और जैसा कलीसिया यीशु मसीह को कितना मानना चाहिए वैसा अपना पत्नी भी अपना पति को मानना चाहिए। గుంటూరు ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. तो गुंटूर बोल के एक जगह में एक एक्सीडेंट हुआ था। వెళ్ళి నేను పలకరిస్తున్నాను, ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అని కనుక్కుంటున్నాను. तो मैं गया था और वो एक्सीडेंट कैसे हुआ क्या हुआ बोल के मैं बात कर रहा था। ఇంట్లో నుంచి ఒక పెద్ద ఆవిడ వచ్చింది. घर से एक बड़ा औरत एक आए थे। అయ్యా ఈ వివాహం జరిగిన దగ్గర నుంచి వీడి పరిస్థితి బాగోలేదంటుంది. तो वो ऐसा बोल रहे कि जब से ये शादी हुआ इसका स्थिति खराब हो गया है हमारा लड़का का बोल के बोल रहे। ఈ యాక్సిడెంట్ కు వివాహానికి ఏమైనా సంబంధం ఉందా? इस एक्सीडेंट का और शादी को क्या कुछ रिलेशन है क्या? నేను అడుగుతున్నాను, బండి ఎవరు నడిపారమ్మా అంటున్నాను. मैं यही चीज पूछ रहा था कि गाड़ी कौन चल रहा है। అంటే ఈయన నడిపాడు బాబు అంది. और वो बोल रहे कि यही आदमी चलाया था। మరి బండి ఈయన నడిపి యాక్సిడెంట్ చేసుకుంటే ఇంట్లో ఉన్న ఆమె ఏం చేసింది అన్నాడు. तो ये गाड़ी चला के एक्सीडेंट कर लिया तो घर में जो रहती है बीवी उसके कारण इसमें क्या है? చాలా మంది వాళ్ళ కష్టాలకు కన్నీళ్లకు వివాహం తర్వాత ఈ వచ్చిన తర్వాత ఇలా జరిగిందని నిష్ఠూలు పెడతారు. तो बहुत सारे लोग अपना जो दुख तकलीफों के लिए जो भी अपना जो पत्नी संसार में आने से उसका ऊपर डालने के लिए कोशिश करते हैं। ప్రేమించడానికి బదులు నిష్ఠూలు పెడతారు. तो प्यार करने का जगह उसका ऊपर सारे अपराध डालने के लिए कोशिश करते हैं, दुखी पहुंचाने के लिए कोशिश करते हैं। కాబట్టి మన ఇంట్లో జరిగిన వాటికి ఎవరు బాధ్యులు కాదు. हमारे घर में जो कुछ भी चूज होता है उसके लिए कोई बाध्यता नहीं है, किसी का भी बाध्यता नहीं है। అందుకే పురుషులారా మీ భార్యలను నిష్ఠూర పెట్టద్దు అన్నాడు. इसलिए प्रभु का वचन ये बोलता है कि पुरुषों अपने पत्नी लोगों को दुखित ना पहुंचाना बोल के वचन में बोलता है। ఎప్పుడైతే నిష్ఠూరంగా మాట్లాడటం ప్రారంభిస్తారో సమస్యలు మొదలవుతాయి. तो जब भी ऐसा दुखित होने का लायक जब भी बातचीत होता है तो समस्या शुरुआत हो जाती है। చాలాసార్లు కౌన్సిలింగ్ లో కూర్చున్నప్పుడు భర్తలు చెప్పే మాట భార్యలు బాగా గాయపడే మాట ఏంటంటే, నేను ఉదయం వెళ్ళి సాయంకాలం వస్తాను, ఇంట్లో ఉండి నువ్వేమి చేస్తావు. तो बहुत बार हम काउंसलिंग करते हैं तो उसमें बहुत बार हम जो बात जो पति जो बोलते हैं जिसकी वजह से पत्नी दुखी होती है कि मैं सुबह जाके शाम को या रात को आता हूँ तब तक तुम घर में बैठ के क्या कर रही हो बोल के पूछते हैं। అంటే ఇంట్లో చేసేది ఏమీ లేదన్న భావన. तो ऐसा सोच है कि घर में कुछ भी नहीं करते बोल के ये भावना पुरुष लोगों को रहता है। ఆఫీస్ కంటే టైం ఉంటుంది, ఇంట్లో టైం ఉంటుంది. ऑफिस के लिए तो टाइम रहता है लेकिन घर के लिए टाइम नहीं रहता। అందుకే గృహ పరిపాలన అన్నాడు. इसलिए गृह का परिपालना बोल के बोला गया है। గృహాన్ని పరిపాలనతో పోల్చాడంటే మీరు ఆలోచించండి, పరిపాలన అనేది ఎంత పెద్ద పదం. तो गृह को परिपालना से मतलब मिला गया है, मतलब वो कितना बड़ा शब्द है परिपालना। కాబట్టి ఇందులో ఎవరి పని తక్కువ ఎవరి పని ఎక్కువ అనే భావన రానే రావు. इसलिए एक परिवार में इसका काम कम है इसका काम बड़ा है बोल के ऐसा सोच कभी भी लेके आना नहीं देना है। ఒకవేళ మనమే ఇంట్లో ఉన్నాం అనుకోండి, यदि हम ही उस घर में रहने से ఏం చేస్తుందో అని మనమే గమనించగలిగితే ఇంట్లో ఏది తెలియదు. तब हम सोचेंगे कि वो क्या काम कर रही है बोल के हम को प्रयास करने से वो क्या कर रहे हैं हमें कुछ भी समझ में नहीं आएगा। ఒకరినొకరు గౌరవించుకుని इसलिए एक दूसरों को हम सद्भावना से गौरव करने के लिए प्रयास దేవుని करें। వాక్యాన్ని విలువనిచ్చి ముందుకు వెళ్ళగలిగితే प्रभु का वचन को वैल्यू देते हुए हम परिवार को आगे ले चलने से పిల్లలు కూడా తల్లిదండ్రుల ప్రవర్తనను చూసి నక్షత్రాలలా ఉంటారు. और बच्चों भी माता पिता का जो प्रवर्तना को देखे वो भी एक तारे जैसे आसमान में चमकते हैं। నక్షత్రాలలో కూడా బ్లాక్ హోల్స్. और आप जानते हैं कि तारे में भी ब्लैक होल्स रहता है बोल के। ఎప్పుడైతే తల్లిదండ్రుల ప్రభావం సమాజం ప్రభావం పిల్లల మీద పడిందో వెలిగించే నక్షత్రాలు కాస్త ఏం మారిపోతాయి, బ్లాక్ హోల్స్ గా మారిపోతాయి. तो जब भी माता पिता का और इस समाज का जो प्रभाव बच्चों के ऊपर
गिरने से वो क्या हो जाता है कि जो कांति देने वाला का जगह ये तारे सब ब्लैक होल जैसा दूसरों का कांति भी लेने के लिए कोशिश करते हैं। కాబట్టి ఒకరి మధ్య ఒకరికి ఉండవలసింది అలమరికలు లేని జీవితం. इसलिए एक दूसरों का बीच में रहना है कि कोई भी छुपाने वाला चीज़ नहीं रहना चाहिए पति और पत्नी का बीच में। ఒకవేళ తప్పు జరిగింది సారీ, तो यदि कुछ गलती हुआ माफ़ करो बोल के बोल सकते हैं। అలాగే సంతోషంగా ఉన్నావు, నీ వల్ల హ్యాపీగా ఉన్నానని చెప్పడం. और जैसा खुश रहने से भी ऐसा बोल सकते हैं कि तुम्हारी वजह से मैं खुश हूँ बोल के भी बोलना। ఈ చిన్న చిన్న పదాలే ये छोटे छोटे बातें కుటుంబాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకున్నాడు. परिवार को बहुत अच्छी रीति से आगे ले चलती है। కాబట్టి మన క్యారెక్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. इसलिए हमारा जो गुनगुना है वो सबसे ज़्यादा ज़रूरी बातें हैं। అలా ఉండగలిగితే మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. ऐसे रहने से हमारा परिवार बहुत अच्छे सफलित और फलित होता है। దావీదు కుటుంబం ఎప్పటి వరకు వర్ధిల్లిందో తెలుసు. दाऊद का परिवार जब तक वो फलित होते जा रहा है पता है। ఆకాశం ఉన్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు అని రాయింది. तो वचन में ऐसा लिखा गया है कि आसमान जब तक है सन जब तक है तब तक बोल के लिखा गया है। ఎలా వర్ధిల్లగలిగింది? कैसा वो प्रबल हो पा रहा है? యేసుక్రీస్తు దావీదు కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. इसलिए कि यीशु मसीह दाऊद का पुत्र बन के इस संसार में आया। యుగ యుగములు ఆయనే రాజు. युग का बाद युग वही राजा है। కాబట్టి దావీదు ఎప్పుడైతే ఈ మంచి 3 లక్షణాలను కలిగి ఉన్నాడో కుటుంబం ప్రబలిపోయింది. యేసుక్రీస్తు యుగ యుగంలో రాజుగా ఉన్నాడు. तो जब भी राजा दाऊद इस 3 अच्छे गुणगुना अपना जिंदगी में रखा था तब से वो अपना परिवार अच्छी रीति से प्रबल हो गया। ऐसा प्रबल हो गया कि यीशु मसीह जब तक है उसका परिवार वो प्रबल होते ही जाता रहेगा। కాబట్టి మనం కూడా ఈ 3 లక్షణాలను तो हम भी इस 3 गुणगुना को हमारे ज़िंदगी में रखने के लिए प्रयास करेंगे, कोशिश మన करेंगे। కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాం. हमारा सारे परिवार भी प्रभु का सन्निधि में फलित होना है, सफलित होना है बोल के हम आशा करेंगे। మరి ఈ మాటలు నేను ముగిస్తాను. तो मैं इस बातें समाप्त कर रहा हूँ, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना कर लेंगे। మహాకృపయు కనికరము కలిగిన